ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. 23వ తేదీ మిమ్మలను కలుసుకుంటున్నాను. డిసెంబర్ నెలలో ప్రభు యొక్క కృప మనలను భరించి నడిపిస్తుంది. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఈ సంవత్సరపు ముగింపులో మిమ్మలను నడిపిస్తాడు. మీరు ఆరాధిస్తారు. ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించే నెల గదా. ప్రభు అలాంటి కృప మీకిచ్చునుగాక. సరే, ఈ రోజుకు సంబంధించిన దేవుని వాక్కు ఏమిటి? లూకా 1వ అధ్యాయము. ప్రభు బిడ్డలారా, 41వ వచనం వాక్యం సెలవిస్తుంది. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఈ ఎలిజబెతు మరియ యొక్క వందన వచనములను వింటున్నది. ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎలిజబెతులో బాప్తిసమిచ్చు యోహాను రూపింపబడుచున్నాడు. ఆ బంధువైనటువంటి మరియ వచ్చి ఆమెకు వందనములు తెలియపరుస్తున్నది. ఆమె యొక్క శుభములు తెలియపరుస్తుంది. ఆ వందన వచనము ఆమె చెవి యొద్దకింకా వెళ్ళలేదు, హృదయమునకు చేరలేదు. కడుపులో ఉన్నటువంటి, గర్భములో ఉన్నటువంటి శిశువు వరకు ఆ యొక్క శుభవచనము వెళుతున్నది. అంతవరకు అంత శక్తి ఆ శుభవచనమునకు ఉన్నది. వందనములలో ఆశీర్వాదం ఉంది. కనుక ప్రభు అన్నాడు, మీరు ఒక ఇంటికి వెళితే మొదట ఆ ఇంటికి శుభములు తెలియపరచండి, వందనములు చెప్పండి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తమిళనాడులో సాధారణంగా వృద్ధులు పిల్లలను ఆశీర్వదిస్తారు. వివాహమునకు వచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అంటారు. ఇది లోక నానుడి కార్యం. అయితే మీరు చక్కగా ఆత్మలో నింపబడి ప్రార్థించినట్లయితే మీ నోటిలో నుంచి వచ్చే శుభవచనము గర్భంలో ఉన్న బిడ్డ యొద్దకు వెళుతుంది. శుభవచనములు చాలా ముఖ్యం. కనుక అనుదిన జీవితములో ఆత్మవశులై ప్రార్థించగా మీరు ఎవరికి శుభములు తెలియపరుస్తున్నారో వారు జీవిస్తారు. ఆమెన్, ఆమెన్. కనుకనే బైబిల్లో ప్రతి పత్రికను వ్రాసేటప్పుడు నేను మీకు యేసునామములో శుభవందనములు తెలియపరుస్తున్నాను అపోస్తలుడు అయిన పౌలు అంటున్నాడు. జత పనివారితో వారు శుభవందనములు మీకు తెలియపరుస్తున్నారు అంటున్నాడు. అవును, శుభవందనములు వారు బ్రతుకున్నట్లు మీరును బ్రతుకుతారు. సాధారణమైన శుభవచనము కాదు, ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి బయలుదేరుతుంది. అలాంటి కృపను దేవుడు మీకిచ్చుటకు ఇష్టపడుతున్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్? మీరు ఆ కృపను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఆత్మవశులై ప్రార్థించి, దేవా ఆ కుటుంబానికి నేను ఆశీర్వాదము ప్రకటిస్తున్నాను అన్నట్లయితే ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుదామా? మీ బిడ్డలను చూసి నా కుమారుని నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పండి. ప్రభు కొలత లేకుండా ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ కడవరి దినములలో, కష్టములో, వేదనలో, శోధనలో, సొందిపోయిన సమయములో దేవా మీ బిడ్డలకు ఆదరణ మాటలు చెప్పి ఆశీర్వదించే అభిషేకం ఇప్పుడు మీ బిడ్డలకు విడుదల చేస్తున్నాను. ఆత్మలో నింపబడి మీ బిడ్డలు ప్రభువా ఎదుటివారిని ఆశీర్వదించుదురుగాక. ఒకరు కలుసుకునేటప్పుడు ప్రభువా యెరూషలేము ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు షాలోం, సమాధానమని శుభములు తెలియపరుస్తున్నారయ్యా. ప్రభువా మేమైతే ఆత్మవశులమై ఒకరిని ఒకరము చూసి శుభములు తెలియపరిచేటప్పుడు గృహములలో ఆ శుభములు ఫలించాలయ్యా. ఆ ఆశీర్వాదం నిలబడాలి. దేవుని యొక్క ప్రసన్నత ఇంటిలోనికి రావాలి. నింద దొర్లింపబడాలి. అవమానము వెడలిపోవాలి. సమాధానం కలుగాలయ్యా. ఈ దినం ప్రారంభమై ఒక నూతన కృప మీ బిడ్డలలో పెరగాలి. అలాగూ మీరు చేసి మీ నామమును మహిమపరచుకొనబోతున్న గొప్ప ప్రేమకై స్తోత్రం. స్తోత్రం రాజా, యేసు నామములో మంచి తండ్రి. ఆమెన్. ప్రియమైన వర్లారా, ప్రభు యొక్క అభిషేక తైలం మీ మీద కుమ్మరింపబడింది. ఆత్మలో నింపబడి ప్రార్థించి అనేకులను శుభములు తెలియపరచండి, మీరు వర్ధిల్లుదురు. ఆమెన్. దయచేసి అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి. తెలుగు తెలిసిన మీరు, హిందీ తెలిసిన మీరు, తమిళ్ తెలిసిన మీరు వారి వారి భాషలలో యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయమని అందరికీ చెప్పండి. వారు ఈ సందేశము అనేకులకు చేరుతుంది.
ప్రభు నామం మహిమపరచబడును. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.